అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశిరృతో మాఘమాస కృష్ణపక్ష ఈరోజు నవమి శనివారం తిథి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. శనివారం జ్యేష్ఠ విశేషమైన రోజు. ఎన్నో దారిద్రాలని దూరం చేసుకునే అద్భుతమైన రోజు. అయితే శనివారం నవమి జ్యేష్ఠ నక్షత్రంలో విశేషంగా నరసింహాయ నమః అనే నామాన్ని జపించాలి. నరసింహస్వామి నామమని పూజించడం వల్ల, నరసింహస్వామి నామాన్ని ఇటువంటి రోజు జపించడం వలన మన జాతక చక్రంలో శని దోషమున్నా, శత్రుబాధ ఉన్నా, శని వల్ల ఏదైనా మనకి ప్రమాదం జరుగుతూ ఉందంటే శనినే పారిపోతాడంట. అంటే అంత శక్తివంతమైన నామం నరసింహ. ఈరోజు మీకు అనుకూలమైతే నరసింహస్వామి దేవాలయానికి ఇప్పుడే వెళ్ళొచ్చేయండి. అయితే దర్శనం చేసుకొని రండి. ఈరోజు ప్రత్యేకమైన శక్తి నరసింహస్వామి తత్వంలో ఉంటుంది. ఈరోజు మనమందరూ కూడా భక్తి భావనలతో మంత్రబలంగా ఓం నరసింహాయ నమః అనే నామాన్ని జపించి ఆ నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రలవుదాం. అయితే మీరు ప్రతిరోజు నేను ఏ మంత్రాన్ని చెప్పినా దాన్ని 21 లేదా 32, 18 సార్లు లేదా 36, 48, 108 సార్లు జపిస్తే చాలా ఉత్తమోత్తమం. అయినంత వరకు జపించడానికి ప్రయత్నించండి. ఓం నరసింహాయ నమః. ఈ నామం అత్యధికమైన శక్తిని ఇస్తుంది. మాఘమాస కృష్ణపక్ష నవమి రోజు నక్షత్రానికి అనుగుణంగా తప్పకుండా జపించండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ధైర్యము అనేది చాలా గొప్ప ఆయుధం. మనిషికి ధైర్యానికి మించిన మరొక శక్తి అవసరం లేదు. ధైర్యము అనే ఒక శక్తి ఉంటే అది ఒక ఆయుధం లెక్క పనిచేస్తుంది. దానితో పాటు సత్యము అనే ఒక సూత్రాన్ని మీరు పాటిస్తూ ఉంటే జీవితంలో ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదంట. అంటే ధైర్యము మరియు సత్యము ఈ రెండు మీలో ఉన్నాయంటే ప్రపంచానికి మీరు ఒక గుర్తింపు తెచ్చుకోవచ్చు. అటువంటి శక్తి ఉంటుంది. ఈ కాలంలో పరిస్థితి ఎలా ఉందంటే చాలామంది చిన్న చిన్న విషయాలకి భయభ్రాంతులు అయిపోతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి చాలామంది చిన్న చిన్న విషయాలకి కంగారు పడిపోతూ ఉంటారు. దయచేసి అది భయపడితే మీ జీవితంలో పాపానికి దారితీస్తుందండి. భయపడితేనే పాపానికి దారితీస్తుంది. కంగారు పడితే ఇక కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోలేదు. అదే ధైర్యం ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఆ ధైర్యంతో నేను ఏదైనా చేయగలను, నేను సాధిస్తాను, ఈరోజు కాకపోతే రేపు నేను గొప్ప స్థాయిలో ఉంటాను అనే ఆలోచనలు ఉత్పత్తి అయి మళ్ళీ వాళ్ళు దాన్ని ప్రయత్నించి 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 వాళ్ళు అనుకోంది సాధించేస్తారు. ఒక పక్షి తన గూడులో నుంచి పిల్ల దిగుకు పడిపోతుంది. ఆ తల్లి వదిలేస్తుంది దాన్ని అలాగే. ఎందుకు అంటే అది ఎగరడం ప్రాక్టీస్ చేయాలి, తనంతట తను ఎగరాలి.
అది ఏం చేస్తుంది, ఫస్ట్ ఎగురుతుంది, కిందకి పడుతుంది, మళ్ళీ ఎగురుతుంది, కిందకి పడుతుంది, మళ్ళీ జంప్ చేస్తుంది, కిందకి పడుతుంది. అలా జంప్ చేసి కిందకి పడి మళ్ళీ జంప్ చేసి అది సముద్రాన్నే దాటే శక్తి దానికి వస్తుంది. అంతే కదా. అంటే మోర్ యూ ప్రాక్టీస్ మోర్ యూ లెర్న్ అని. అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత లెర్నింగ్ లభిస్తుంది. అదే విధానంగా ఏమి ప్రయత్నించకుండా పిల్లల్ని సంకలో పెట్టుకొని తిరిగినట్టు అన్ని విషయాలు మీ దగ్గరే పెట్టుకొని, మా పిల్లలకి పెళ్లి చేశాము, అత్తోళ్ళ ఇంట్లో మంచిగా చూస్తా లేదు, వంట చేయడం నేర్పించండి. అట్లీస్ట్ వాళ్ళకు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినడం నేర్పించండి. ఏదో తలనొప్పి వస్తుంది అంటే ఒక కాఫీ చేసుకొని తాగడానికన్నా నేర్పెట్టండి. అరే ఇంటికి ఎవరో అతిథులు వస్తారు, వాళ్ళకైనా ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడం అన్నా నేర్పించండి. సంస్కారాలు పూజ చేసి భక్తి భావనలతో మంచిగా ఉండడమే కాదు, దాని అనుగుణంగా ఏమేమి గుణాలు ఉండాలో అవన్నీ ఉండాలి. సర్వైవల్కి మన లైఫ్లో ఏమేమి కావాలో అన్నీ మనం నేర్చుకోవాలి. ఈ సర్వైవల్ అనేది లేకపోతే ఎలా అవుతుంది? అవ్వదు. అందుకే జీవితంలో ఒకటే మీకు అందరికీ తెలియచేసేది, నేను దయచేసి పిల్లలకి సంస్కారంతో పాటు ఈ సర్వైవల్ విధానాలను కూడా నేర్పించండి. అది నేర్పిస్తే వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందుతారు. అదే విధానంగా మీకు నేను ఈరోజు ఏం తెలియజేస్తున్నా అంటే ధైర్యము. ఏదైనా ధైర్యం, వాళ్ళకి ఏదైనా ఒకటి ఇది చేస్తే ధైర్యం చెప్తే మళ్ళీ ప్రయత్నించు అనాలి. అరే నువ్వు పడిపోతా, వద్దు వద్దు, నువ్వు చేయకు, నువ్వు డ్రైవింగ్ చేయకు, వద్దు వద్దు, ఇలా వాళ్ళకి అన్ని భయపెట్టేసి వాళ్ళ జీవితం మీరే సగం చెడగొడుతూ ఉన్నారు. ఒకటి, అరే యాక్సిడెంట్ అవుతుంది, జోరుగా వెళ్ళకూడదు, ఎందుకంటే 60లో మనం ఉంటే మంచిది, మనకి ఇబ్బంది లేదు, ఇతరులకి ఇబ్బంది లేదు. అతి వేగం యాక్సిడెంట్కి, అపాయానికి దారి తీస్తుంది. అవును కదా. వేగంగా వెళ్ళిపోయి 100 స్పీడ్లో వెళ్ళిపోతే ఇక 108 ఇంటికి రావాల్సి వస్తుంది, లేదా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏమో తెలీదు ఎవరు ఎక్కడి నుంచో అడ్డం వస్తారో. మన టైం బాగలేకుండా అడ్డం వస్తాడో, వాన్ టైం బాగలేకుండా మనకు అడ్డం వస్తాడో తెలియదు. అటువంటి పరిస్థితి. దాని నుంచి జాగ్రత్త, యాక్సిడెంట్స్ అవుతాయి, జాగ్రత్త అనాలి. అలా అని డ్రైవింగే మానేయించకూడదు. రెండోది, పిల్లలకి ఏ వయసులో డ్రైవింగ్ నేర్పించాలి? 18 years అబోవ్, దాని బిలో డ్రైవింగ్ నో అని చెప్పాలి. స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. అంతే. జీవితంలో ఇప్పుడు మన ఇంట్లో వెహికల్స్ చాలా ఉంటాయి. నా లైఫ్ స్టైల్ నేను మీకు ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో చాలా వెహికల్స్ ఉంటాయి, తిరుగుతూ ఉంటాం, డ్రైవర్లు ఉంటారు, అందరూ ఉంటారు. అనుకోకుండా నా ముందు ఒకరోజు ఇక్కడున్న కారు ఇటువైపు పార్కింగ్ అయింది. ఇటువైపు వేసిన పార్కింగ్ ఇటువైపు ఉంది, డ్రైవర్ లేదు. ఇదేంటిది? అప్పుడే ఇటువైపు ఉండింది కదా, ఇటువైపు ఎవరు వేశారు అంటే, అక్కడ నా జొత్తులో వచ్చిన వాళ్ళు నా కొడుకు, పెద్ద కొడుకుకి ఎంకరేజ్ చేసి, అంటే అతను డ్రైవింగ్ తెలిసిన, అతనికి వస్తుందే నాకే తెలియదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే నా ముందు ఎప్పుడూ డ్రైవ్ చేయలేదు కదా, 17 years. కానీ నేను ఎప్పుడూ అటువంటికి ఎంకరేజ్ చేయను, నా ముందు చేయడు, భయం, తిడతారు. వాళ్ళు ఇటువైపు వేద్దాము అని చెప్పి అతని చేతిలో అటువైపు పార్కింగ్ చేపించారు. తర్వాత మనం ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని, మీరు ఎందుకు తిడతారు, ఎంత బాగా డ్రైవ్ చేస్తాడు, ఎంత మంచిగా ఇచ్చేస్తాడు పార్కింగ్. 1 shotలో ఈజీగా పార్కింగ్ చేశాడు. వేరే వాళ్ళంటే కంగారు, మా డ్రైవరే అక్కడ పార్కింగ్ చేయడానికి అవ్వదు, అంత ఈజీగా తీసుకెళ్లి పార్క్ చేశాడు. ఎంత ఎక్స్పీరియన్స్డ్గా మేము అయ్యాము, మీరు ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని ఇటువంటి విషయాల్లో అంటే. మంచిది అమ్మా, అలాగే చేద్దాం అని చెప్పి రూమ్కి పిలిచి అక్కడ కూర్చోబెట్టుకొని ఒక మాట అన్నాను. నువ్వు 18 years అయ్యి నీ చేతికి లైసెన్స్ వచ్చే వరకు నువ్వేమన్నా వెహికల్లో డ్రైవింగ్ సీట్లో డ్రైవ్ చేయడం ఎంత ఎమర్జెన్సీ అయినా నేను చూశాను అనుకుంటే, ఆ రోజు నుంచి నేను బస్లో తిరుగుతా, ఇంకా నా జీవితంలో కార్లో కూర్చోను అన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను డ్రైవింగ్ సీట్లో కూర్చోడు. అంతే. అది సంస్కారం. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. పనిష్మెంట్ కొట్టకూడదు, తిట్టకూడదు. వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. మనం కూడా అంతే కఠినంగా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవాలి. లేదు ఇప్పుడు 18 years వచ్చింది, ఇంకా డ్రైవింగ్ స్కూల్ ఎగ్జామ్స్ అయిపోతేనే డ్రైవింగ్ స్కూల్కి వెళ్తాడు, ఆల్రెడీ డ్రైవింగ్కి వచ్చు, మళ్ళీ ఇంకోసారి డ్రైవింగ్ స్కూల్కి పంపించి ప్రాపర్గా రెడీ చేయించి ఒక లైసెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు డ్రైవ్ చేయండి, తప్పలేదు. దయచేసి ఇటువంటి నీతి సూత్రాల్ని మన పిల్లలకి ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఏ సత్య మార్గాన్ని మనం పాటించాలి, అటువంటి వాటిని మన పిల్లలు మనము పాటిస్తే ఖచ్చితంగా మన జీవితంలో మనకి ఎదుగుదల చాలా బాగుంటుంది. ఇదే ఈరోజు మీకు తెలియచేస్తున్న మంచి మాట. దీనికి అనుసంధానంగా చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఒక మహారాజు,
ఆ మహారాజుకు పేరు ప్రతిష్ట గుర్తింపు బాగుంటుంది, ధైర్యశాలి, మహాజ్ఞాని. అదే విధానంగా అతని రాజ్యంలో కూడా చాలా ఆనందంగా సంతోషంగా ప్రజలు ఉంటారు. ఎందుకంటే ఇతను సత్యవాది, మహారాజు, మంచి పరిపాలన, ధర్మాత్ముడు, అంత గొప్పవాడు, అందరూ సంతోషంగా ఉంటారు. దీన్ని చూసిన పక్క రాజ్యంలో ఉన్న ఈడియట్ మహారాజు ఇతని పైన కుతంత్రాలు చేసి ఇతని పైన యుద్ధం చేయాలని ఆలోచిస్తారు. ఆలోచించి ఇక వీళ్ళ దీంట్లో కూడా సైనికులు ఉన్నారు, బలగం ఉంది, ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ పక్క రాజ్యంలో ఉన్న వాళ్ళ అసూయంతో ఇతని పైన లేనిపోని సృష్టించాలి అని. ఇంతకు ముందు నేను చెప్పాను, ఎప్పుడు కూడా శత్రువులు మన పైన చెడు సృష్టిస్తే మూర్ఖులు దానికోసం డిస్కషన్ చేసి అజ్ఞానులు ఇదే కరెక్ట్ అని డిసైడ్ చేసిస్తారు అని. అలా ఇక్కడ మూర్ఖులు ఇలా వాళ్ళు ఆలోచించుకొని ఏదో ఒకటి చేయాలి అని, యుద్ధం చేయాలి అని వాళ్ళు వచ్చేలోపు ఈ ప్రజలు చెవులు పడుతుంది. ఫస్ట్ ప్రపంచంలో ఏం జరుగుతున్నా ప్రజల చెవులకే పడేది. పడంగానే వీళ్ళందరూ కూడా అరే మన మహారాజు పైన యుద్ధం రావడమా, వాళ్ళకి ఎంత ధైర్యం అని మొత్తం రాజ్యంలో ఉన్న ప్రజలంతా యుద్ధం ఎలా చేస్తాడో చూద్దామని తిరగబడతాడు. ఆ మహారాజు యుద్ధం అని కదా ఆ ఆలోచనే లేకుండా పైన వాడు మళ్ళీ జీవితంలో రాలేదు. అంటే ఎప్పుడు కూడా సత్యము అనేది మనలో ఉన్నప్పుడు, ధైర్యము అనేది మనలో ఉన్నప్పుడు, మరియు మంచి స్వభావము, వినయము, విధేయత అనేది మనలో ఉన్నప్పుడు, మరియు జనాల పైన, ప్రపంచం పైన సౌహార్దత అనేది మనలో ఉన్నప్పుడు, మరియు మన మాటల వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగునిస్తూ, కష్టాలకి ఇతరులకి సహకరిస్తూ మన జీవితాన్ని ముందుకు నడుపుకొని వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ప్రపంచం అంతా మన సపోర్ట్ చేస్తుంది. ఎవరో కొందరు ఈడియట్స్ ఉంటారు, అంటే ఈ రాజకీయ శత్రువులు ఉన్నట్టు వేరే వాళ్ళు ఎవరన్నా సృష్టి అవ్వచ్చు, ప్రతి మనిషికి ఉంటారు. ఎందుకంటే ఒకే ఇంట్లోనే అన్నం చూస్తే తమ్ముడు కావద్దు, తమ్ముడు చూస్తే అన్నడు కావద్దు, ఇలాంటి పరిస్థితి. అన్న మంచోడు అంటే తమ్ముడు అయితే నేను చెడ్డోన్నా అని గొడవకు వస్తాడు. ఇప్పుడు అమ్మా నాన్న ఇంట్లో ఉంటారు, మీ అన్నం చూసి నేర్చుకో అంటే తమ్ముడు కోపం, అంటే అన్న మంచోడు నేను చెడ్డోన్నా అని. లేదా చూడు ఆ చిన్న వయసులో తమ్ముడు ఎంత మంచి పని చేస్తాడు, నువ్వు ఉన్నావు అని అన్నకు పోలిచ్చాము అనుకోండి, తమ్ముడికి పోలిచ్చాము అనుకోండి, అయితే వాడు మంచోడు నేను చెడ్డోన్నా, స్టార్ట్ శత్రుత్వం. ఇది ప్రపంచంలో జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మీకు మంచి మాటగా ధైర్యం ఉండాలి, సహనం ఉండాలి, దాంతోపాటు సత్యాన్ని మీరు గ్రహిస్తూ ఏం కావాలి అవి చూస్తూ ఉండాలి. ఏ వయసులో ఏది ఎంతవరకు కావాలో అంతే కావాలి. ఆహారం అధికమైన విషమే, అన్ని పరిస్థితుల్లో ఏది అధికమైనా అది విషమే. ఏ ఏజ్ లో అది ఇస్తేనే దానికి కరెక్ట్, కానీ ఏజ్ బిఫోర్, ఏజ్ ఆఫ్టర్ ఇలా డిఫరెన్స్ చూపిస్తే అది మన జీవితంలో ఎప్పుడో ఏదో ఒక రోజు విషం అవుతుంది. దీనికి అర్థమయ్యేలా మీకు తెలియచేస్తా. ఒక మహారాజు ఉంటాడు, ఆ మహారాజు చాలా పుణ్యాత్ముడు. రోజు అతను సంవత్సరానికి ఒకసారి వేళ్ళ ఒక ఆవును దానం చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆవుని దానం చేస్తూ ఉంటాడు. ఆ ఆవుని ఒక బ్రాహ్మణుడు స్వీకరించే లోపే ఇంకొక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా మహారాజా నమస్కారం, నన్ను క్షమించండి, మీకు అడ్డొస్తున్నాను, ఇది లాస్ట్ ఇయర్ నా కోసం మీరు దానం ఇచ్చిన గోవే, ఇది నాకు ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత ఆయనకి ఎలా ఇచ్చారు అంటే, అవునా స్వామి ఇది మా మంత్రి గారు ఇవన్నీ మేము కొనుక్కొచ్చిండేవి కదా అంటే, లేదు లేదు స్వామి, నేను ఊర్లో గోవుని పెట్టుకో ఉంటే వీళ్ళు తెలియకుండా తోలుకు వచ్చేసారు, మీ మంత్రి చేసిన తప్పిది, దయచేసి నా గోవు నాకు ఇవ్వండి అంటే, ఆల్రెడీ గోవు దానం ఇచ్చేసిండాడు కదా అతను, నాకు ఇప్పుడు గోవు దానం ఇచ్చేశారు, మళ్ళీ నేను ఎలా మీకు రిటర్న్ ఇస్తా మహారాజా అని వాళ్ళిద్దరు గొడవ పడతారు. అప్పుడు అతనికి దైవభక్తుడు ఆ మహారాజు. అటువంటి మహారాజు ఏం చేస్తాడు, ఓ ఇక్కడ భయపడిపోతాడు, ఏం చేయాలో అర్థం కాదు, ఇది నా గోవు, నాకు దానం ఇచ్చారు అని మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చారు, కావాల్సి ఉంటే ఆ ఒక గోవుని పగ్గం వదిలి చూడండి, అది ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళది అంటే, పగ్గం వదలంగానే ఇంతకు ముందు ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరకు వచ్చేసింది. అది వస్తేనే ఇప్పుడు గొడవలు స్టార్ట్ అవుతుంది. ఈ ఒక భయం అయిపోతుంది, ఈ బ్రాహ్మణ శాపాలు ఎక్కడొస్తాయో నాకేం భయపడుతూ, అప్పుడు అతను ఆ భయంతో ఏమంటాడంటే, మీరిద్దరు ఈ గోవు ఇద్దరికి చెందినది, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇతనికి దానం ఇచ్చాను, ఇంతకు ముందు మీకి దానం ఇచ్చాను, ఇందులో ఏదో తప్పు ఉంది, నేను ఒప్పుకుంటా, ఇద్దరికి న్యాయం చేస్తాను, ఎవరైతే గోవుని వదులుకుంటారో వాళ్ళకి 1000 గోవులు దానం ఇస్తా అన్నాడు. అలా అనంగానే ఆ ఇద్దరికి కోపం వచ్చింది. అంటే 1000 గోవులకి మేము ఆశపడి మేము ఈ గోవును వదులుకోవాలా, మమ్మల్ని మూర్ఖులు అనుకుంటున్నారా అని శాపం పెట్టేశారు ఇద్దరు బ్రాహ్మణులు ఆ గోవుని. అంతే. అంటే అంత గొప్ప మహారాజు ఆ భయపడ్డం వల్ల వివేకం కోల్పోయి శాపగ్రస్తుడయ్యాడు.
అదే విధానంగా మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడితే వివేకము వివేచము అనేది దూరం అయిపోయి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామో తెలియకుండా దానివల్ల బాధపడతారు. దయచేసి జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు తారాబలం అశ్విని మఖమూల పరమమిత్ర తార, చాలా మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ మిత్ర తార, ఈరోజు అన్ని మీ ఫేవర్ గా అవుతాయి, ప్రయత్నించండి. కృతిక ఉత్తరాషాఢ ఈరోజు మీకు నైదవ తార, కోపం అధికంగా ఉంటుంది, శత్రువులు అధికంగా ఉంటారు, జాగ్రత్త వహించండి. ఇక ఆరుద్ర స్వాతి శతభిష క్షేమ తార, మీరు అనుకోండి జరుగుతుంది, ప్రయత్నించండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద, వీరికి విపత్తారా, అంత మంచిది కాదు, జాగ్రత్త వహించండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం, పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం, వీరికి సంపద తార, ఆర్థికంగా అభివృద్ధి అవడం, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తించడం, ఇవన్నీ ఉంటాయి, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార, కొంచెం ఆరోగ్య సమస్య ఉంటుంది, జాగ్రత్త వహించండి. ఈరోజు వాస్తు పరిష్కారం. చాలా మందికి ఇళ్లలో కన్ఫ్యూజన్ స్టేటస్ ఎక్కువ వస్తూ ఉంటాయి, మరియు అనవసరంగా డిప్రెస్ అవుతూ ఉంటారు. ఈ కాలంలో అధికంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి వాస్తుకి ఏదైనా సంబంధం ఉంటే అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడే కానీ మన శరీరంలో ఆమ్లజనకం అధికంగా వెళుతూ ఉంటే, బ్రెయిన్కి గాలి అధికంగా వెళుతూ ఉంటే, బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి, బ్రెయిన్లో కూడా హార్మోన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. చాలా విశేషం. ఎందుకంటే అయానిక్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి, అప్పుడు వాళ్ళకి డిప్రెషన్ రాదు, కంట్రోల్ చేస్తుంది హార్మోన్స్, అయానిక్ ఎనర్జీ. కానీ ఏ ఇంట్లో అయితే నైరుత్య భాగంలో డిఫెక్ట్, అంటే నైరుత్య భాగంలో దోషం ఉంటే, వాళ్ళకి అక్కడి నుంచి రిలీజ్ అయ్యే ఒక నెగిటివ్ ఎనర్జీ శరీరానికి ప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకునే ఒక ఆలోచనలు, చెడు ఆలోచనలు, దేవుడి గదిలో కూర్చున్నా చెడు ఆలోచనలే, స్కూల్కి వెళ్ళినా చెడు ఆలోచనలే పిల్లలకి. అదే వయసున్న వారు పెద్దోళ్ళకి చిన్న పెద్ద అని ఏముండదు, అందరిపైన చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు. వాళ్ళు ఎంత బాధగా ఉంటుందంటే అంత డిఫికల్ట్గా ఉంటుంది. దానికి కారణం నైరుత్య దోషం. దానికి వెంటనే మీరు ఇంట్లో ఆ నైరుత్య దోషం ఏదైనా ఉంటే దాన్ని రెడీ చేసుకోండి. కాలేదా ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రం పెట్టుకోండి. దాని ఎనర్జీ రోజు రోజుకి మీ పైన ప్రభావం చూపించి అది ఉత్తమోత్తమంగా మారుతుంది. రేపు దశమి, ఆదివారం, అశ్విని నక్షత్రం, విశేషమైన రోజు. రేపు ఉదయాన్నే అరటి నారులతో ఒత్తులు తయారు చేసుకోవాలి. రేపు ఉదయంలోపు అరటి నారు ఒత్తులు అవి తయారు చేసుకొని మట్టి ప్రమిదలో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఆ రెండు చక్కగా వెలిగించి మహావిష్ణు ముందు పెట్టి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మనకి శుభం. అంతేకాదు ఆరోగ్య రక్షా స్తోత్రము అని ఒకటి ఉంటుంది, ఆరోగ్య రక్షా కవచం అని. రేపు ఎవరైనా అరటినారతో దీపం వెలిగించి దీన్ని చదువుకుంటే, పిల్లలకి కూడా చదివిస్తే వాళ్ళకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావు. పెద్దోళ్ళు చదివితే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే దాన్ని త్వరగా మనకి ఔషధాలు లభిస్తాయి, లేదంటే ఆ త్వరగా మనకి అనారోగ్య స్థితి నుంచి బయటపడడానికి మార్గాలు కనబడతాయి. ఎందుకంటే అశ్విని కుమారులు మీకు తెలుసు, వాళ్ళు పెద్ద ఔషధ సిద్ధాంతులు. ఈ అశ్విని నక్షత్రంలో దీన్ని ఆచరిస్తే మీకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇవన్నీ చేయలేము అంటే కాస్త ఉప్పు నీళ్ళకేసి స్నానం చేయండి, అదన్నా చేయండి, మంచిదవుతుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు శనివారం, సాయంత్రం విశేషమైన పూజ. ఈరోజు మన ఇంట్లో సాంబ్రాణి పొగ వేసేటప్పుడు ఆ సాంబ్రాణిలోకి కాస్త సింధూరం కలిపి సాంబ్రాణి వేయండి, సింధూరం. తర్వాత ఇంట్లో దేవుడి గదిలో దీపాలు వెలిగించి తదుపరి గోమూత్రం ఇల్లంతా కాస్త ప్రోక్షించండి, గోమూత్రాన్ని ప్రోక్షించండి. ఇవన్నీ శుద్ధి అన్ని గోమూత్రం అంతా ప్రోక్షించిన తర్వాత దేవుడి గదిలో కూర్చొని లక్ష్మీ విగ్రహానికి పాలతో, పచ్చి పాలతో అభిషేకం చేసి అమ్మవారికి ఏదైనా సుగంధభరితమైన పుష్పాలని అలంకరించి ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించి
మన ఇంట్లో ఏ పుష్పాలు ఉంటే అవి భక్తి శ్రద్ధతో పూజించండి. ఉప్పు లేని ఆహారం ఏదైనా నైవేద్యం పెట్టండి అమ్మవారికి. ఉప్పు కలిపినది పెట్టకూడదు. ఉప్పు లేని ఏదైనా ప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారు ముందు కూర్చొని కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్రం కానీ పారాయణం చేసుకుంటే, ఇవేవి లేకపోతే అమ్మా మహాలక్ష్మి మాకు ఈ రుణాల బాధ నుంచి విముక్తి చెందాలి, మాకు ఏదైనా ఉద్యోగము మేము చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అని భక్తిపూర్వకంగా కోరుకోండి. ఇది చేసిన తర్వాత వెంకటేశ్వర వజ్రకవచం ఒకసారి చదువుకోండి. దీనివల్ల ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. మీరు వ్యాపారస్తులైతే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.